సీఎం రేవంత్ రెడ్డి సారు, ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారు ముగ్గురు కలిసి వరద ఏరియాల మీద తిరిగిండ్రు హెలికాప్టర్ల. మునిగిన పంటలు, కట్టలు తెగిన చెరువులు, వరదలు బారిన పల్లెలు, పొంగుతున్న వాగులు, జరిగిన నష్టం చూసిండ్రు. కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరద రువ్వడు ఎట్లున్నదో తెలుసుకున్నారన్నట్టు. పెద్దపల్లి జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కాడికి వచ్చి గోదారమ్మకు సీరసార పెట్టి పూజలు చేసిండ్రు సర్కార్ తరపున. ఇడ 40 గేట్లు ఎత్తుతే గిట్ల దుంకుతున్నాయి నీళ్లు. ప్రాణవాయువు కదా గోదావరి జలాలకు, మొత్తం గోదావరి జలాలకు శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండెకాయ లాంటిది, జంక్షన్ లాంటిది. హైదరాబాద్ గన్ని నీళ్లు ఇడికెళ్ళే వస్తున్నాయి. మరి విలేకరులు కాళేశ్వరం గురించి ఎల్లబెడితే మీకు అర్థమైంది కదా, కట్టిన దానికి కూలిపోయిన దానికి నిలబడ్డదానికి ఉన్న తేడా. మంత్రి గారు కానీ నేను కానీ పిసిసి అధ్యక్షుడు 80,000 పుస్తకాలు చదవలేదు. సో పుస్తకాలు చదువుకున్న వాళ్ళని సలహా అడిగినాము ఎట్లా రిపేర్ చేయాలనేది, దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు డేంజర్లు ఉన్నాయనికి వచ్చిండు సీఎం సారు. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలే తుడిచిపెట్టకపోతాయి. హెలికాప్టర్ మీదకెళ్ళి అంతా చూసినాక మెదక్ ఎస్పీ ఆఫీస్ లో మీటింగ్ పెడితే బీజేపీ ఎంపీ రఘునందన్ సార్ కూడా వచ్చిండు. జిల్లాల పరిస్థితి తెలుసుకొని పబ్లిక్ కావాల్సిన సాయం చేయాలని ఆర్డర్ వేసిండు. ఇక కామారెడ్డిలో మంత్రి సీతక్క మీటింగ్ పెట్టింది. సో ఈ రోజు ఇప్పటి వరకు మనం కాపాడడం, తర్వాత ఈ నష్టాన్ని అంచనా వేయడం, వెంటనే ఈ రోడ్లు డ్యామేజ్ ఎక్కడెక్కడైతే అయినాయో అవన్నీ కూడా మరి రెస్టరేషన్ చేయడం, తర్వాత లేక్స్ కూడా, ట్యాంక్స్ కూడా మొత్తం నీళ్ళని పోయిన తర్వాత మనం ఎన్ని కోట్లు పెట్టినా అది వేస్ట్.